ఏమన్నా ఆ డైలాగులు మాత్రం నాకు మస్తు నచ్చినాయి అన్న, సూపర్ అనిపించింది అన్న రిజర్వ్ చేసినాక. ఈ కాకపోతే ఇదంతా మొత్తం హాలీవుడ్ రేంజ్ ఉందన్న సినిమా మొత్తం. ముసలిలు గుసలులు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. ఆ చెప్పు, ఇంకా ఏమన్నా అడుగుతావా? ఏం నచ్చిందంటే నేరాలు పాపాలు ఏంటండి బాబు, డిగ్నిఫైగా లవ్ చేస్తాను, అది ఇది బాగా నచ్చింది డైలాగు. ఇంకా ఏమన్నా చెప్పాలా? తాగిన మత్తులో కట్ చేసా. ఆ? తాగిన మత్తులో ఖర్చు చేశాను. అది అది కూడా బాగా నచ్చింది భయ్య, నిజంగా అంటే బాగా నచ్చింది. అంటే ఇంకా ఇవి ఒరిజినల్ గా చెప్పాలంటే ప్రభాస్ అన్న ఏది చేసినా ఒక రేంజ్, ఒక తోపు. ప్రభాస్ అన్న లాంటి హీరో చాలా కష్టం. అన్న వేసిన ఏదైనా బాహుబలిలో చూసుకో, అదేమంటారు బాయ్, ఇరుక్కుపో, ఆ పాట. ఇప్పుడు రాజ్యసభలో చూస్తే ఇంకా కొత్త డైలాగు, తాగిన మత్తులో ఖర్చు చేశాను బాబు అని. ఇంకా అన్న ఏది చేసినా ఒక రేంజ్ ఉంటుంది. ప్రభాస్ గారు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దానికి 100 to 200% న్యాయం చేస్తారంటారు. 300%, 400%, 500%. అన్నిటికంటే ఇప్పుడు కూడా బాహుబలి గురించి బాయ్ ఏడుకన్నా పోతే ఏమంటారు బాయ్ చెప్పు? బాహుబలి అంటారు. బాహుబలి అంటే అరే అమ్మ తెలియని దేశాలకు పోతే కూడా మహేష్మతి బాహుబలి, ఇది ఇది బాయ్ ప్రభాస్ అంటే. ఈ రోజు కూడా మరి టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినా మరీ టూ మచ్ పెట్టినారు. సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ మీద నడుస్తుంది. అరే ఆ పంచాల నడక చూసినావు బాయ్? ఆ పంచాలు ఎట్లా నడుస్తుండు? విఎఫ్ఎక్స్ అది విలేజ్ లుక్ ఏమంటావు అది? అరే ఎట్లా నడుస్తుండు బాయ్ పంచాల చెప్పు చెప్పు బాయ్, ఇట్లా నడుస్తుండు మంచిగా నడిచిండా లేదా? తర్వాత బస్సు మీద స్టైల్ ఎట్లుంది చెప్పు బాయ్? ఏంది బాయ్ నువ్వు గట్ల చేస్తావు? ఎక్కువ శాతం విఎఫ్ఎక్స్ మీద తీసుకెళ్తున్నారు. విఎఫ్ఎక్స్ మీద దేని మీద తీసుకోపోయినా ప్రభాస్ అన్న డైలాగుల కోసం, ప్రభాస్ అన్న వాయిస్ కోసం, ప్రభాస్ అన్న స్టైల్ కోసం, ప్రభాస్ అన్న యాటిట్యూడ్ కోసం, ప్రభాస్ అన్న లాంటి హైట్ ఎవరున్నారు బాయ్ హీరోలు కూడా? ఇప్పటి వరకు ఆడియన్స్ అందరూ కూడా ప్రభాస్ గారు ఒక మాస్ హీరోగా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ లుక్ అని, మళ్ళీ ఒక లవర్ బాయ్, ఒక కామెడీ. అరే బాయ్ ట్రెండ్ సెట్ చేస్తాడు బాయ్ ప్రభాస్, అర్థమైందా? మిర్చిలో ఒక మాస్, బాహుబలిలో ఒక రాజు, చిత్రపతిలో ఒక్కొక్కడిని కాదు, అది ఎక్కడ పోతుంది, అది కాదు, ఒక్క అడుగు ఎట్లుంది బాయ్ చెప్పు? వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, ఎవరు ఇవన్నీ ప్రభాసే. వర్షం ఇంత తోపు అంటే బాయ్ ప్రభాస్ యాక్టింగ్ బాయ్, లవర్ బాయ్ అయినా, ఒక మాస్ గానీ, ఒక రాజు గానీ, ఏదైనా గానీ ఇట్ ఇస్ ద యాక్టర్ అంటే ప్రభాసే బాయ్. చెప్పాను రాజు టీజర్ గురించి. టీజర్ సూపర్ అంటే నచ్చింది. ఇప్పటికే చాలా మిలియన్లు పోయింది, తెలుగు తమిళ గిమిల్ అన్నిట్లో పోయింది. నిజంగా అంటే సూపర్ హిట్, సూపర్. సో మరి రీసెంట్ గా చూసుకున్నట్టయితే చాలా అంటే ఒక ఇయర్ అవుతుంది అప్డేట్ వచ్చి. సో ఇవాళే ఫ్రెష్ గా రాజాసాబ్ టీజర్ వచ్చింది. టీజర్ చూసారా మీరు? చూసానండి. సో ఎలా అనిపించింది టీజర్ చూసిన తర్వాత? సో నాకైతే చాలా యావరేజ్ గానే అనిపిస్తుంది. సినిమా కొంచెం హర్రర్ ఫిలిం లా అనిపిస్తుంది. కానీ టీజర్ అయితే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేకపోయింది నాకైతే. అంటే మరి ప్రభాస్ ఇన్ని సంవత్సరాల ఆయన కెరియర్ లో సో ఇప్పుడే హారర్ అనే కొత్త జానర్ ట్రై చేశారనమాట. సో మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అనుకున్నంత రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారంటారా? పవన్ అంటే ప్రభాస్ గారికి ఉందండి, ఆ సత్తా ఉంది. కానీ ఆయన కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటున్నాడు. ఎందుకంటే కన్నప్ప సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు ఈ సినిమాలో 2-3 సినిమాలు బిజీగా ఉన్నాడు. ఆయన టైం కేటాయించే ఉంటే తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. అయితే ఇంకో చూసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే వింటేజ్ ప్రభాస్ గుర్తుకొచ్చాడు అంటున్నారు. మరి మీకు నిజంగా వింటేజ్ ప్రభాస్ గుర్తుకొచ్చాడా, లేకపోతే వింటేజ్ అని ఏ కోణాన కనిపించలేదా? నాకైతే అట్లా ఏం అనిపించట్లే అండి. కాకపోతే అంతా కొంచెం కాపీ సీన్స్ లాగా కొంచెం ఓవర్ ఎడిటింగ్ అనిపిస్తుంది, అంతే. గ్రాఫిక్స్ ఎక్కువ అనిపిస్తుంది. అయితే మరి కొంతమంది ఏమంటున్నారంటే రాజుగారి గది సినిమాలో ప్రభాస్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అంటున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అదే అంటున్నా అండి, గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అంతే, అట్లేం లేదు. కొంతవరకు చిన్న డైలాగ్స్ బాగానే ఉన్నాయి, పేలుతున్నాయి. కానీ అన్ని ఏమంటారు తుస్బాంబుల్లా ఉన్నాయి. అయితే మరి చూసుకున్నట్టయితే మారుతి తన డెబ్యూ ఈ రోజుల్లో నుంచి భలే భలే మొగాడివే వరకు సో బడ్జెట్ తక్కువతో కొంచెం మంచి హిట్లు ఇచ్చారు ఆయన. సో ఏంటంటే ఎప్పుడైతే బడ్జెట్ పెంచి స్టార్స్ తో సినిమాలు చేశారో అప్పటి నుంచి బ్యాక్ ఫైర్ అవుతున్నాయి అన్నారు. సో మరి ఇది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పైగా అట్ ద సేమ్ టైం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హై బడ్జెట్. సో మరి ఇది కూడా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉందంటారా? అదే అండి, టీజరే చూసి అయితే అట్లనే అనిపిస్తుంది. సినిమా అయితే అంత హిట్ అనిపించట్లేదు. అంటే తమన్ గారు మ్యూజిక్ కూడా కొంచెం అంటే వర్కౌట్ చేయొచ్చు, చెప్పలేం. అంటే పూర్తిగా
చెప్పలేము, కానీ మాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. నిధి గారు కానీ ఆ హీరోయిన్స్ కూడా కొంతవరకు బాగానే ఉన్నారు, చెప్పలేము. కానీ ఈ సినిమా థియేటర్లో చూస్తారు? తప్పకుండా చూస్తామండి, కేవలం ప్రభాస్ కోసం చూస్తాం. నమస్కారం అండి. రాజసాబ్ టీజర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ఫస్ట్ టైం అన్నట్టు ఒక భయంకరమైన మూవీని కామెడీగా చూపించబోతున్నారు అని చెప్పేసి. అంటే ప్రభాస్ గారిని చాలా రోజులు మనం అప్పట్లో బుజ్జిగాడ్ సినిమాలో చూసాం. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎట్లా అనిపించింది మీకు ఆ డైలాగ్స్ కానీ ఆయన? నాకు బుజ్జిగాడు కాదు, సాహో మూవీ గుర్తుకొచ్చింది. సాహో మూవీలో విలన్స్ వచ్చేసి గన్స్ తోటి కాల్స్తారు చూడండి, హీరోయిన్ అడుగుతుంది వీళ్ళెవరని చెప్పేసి, నా డై హార్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటాడు. సేమ్ అలానే ముసలోడు వైర్ కట్ చేసే కొరికేసాడేమో అని చెప్పి డైలాగ్ ఉంది అక్కడ. సేమ్ అదే సీన్ కనిపించింది నాకు. అంటే ఒక సాహో అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ. అక్కడ కామెడీ అనేది మిస్ అయింది. ఈ మూవీలో కామెడీ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేయబోతుంది అన్నట్టు. ఇప్పటి వరకు మనము బాహుబలి కావచ్చు, లేకపోతే రాధేశ్యామ్, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు చూసాం. ప్రభాస్ గారు ఏది చూసినా కూడా కొత్తదాన్ని ఎంచుకుంటున్నారు. మరి ఆయన స్క్రిప్ట్ ఎంచుకునే దాన్ని బట్టి ఏం చెప్తారు? సూపర్ అండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి అయితే మొత్తం కామెడీ మీద ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మీద వస్తుంది ఈ మూవీ. అంటే ఇంత ముందుకు ఏదైతే రామాయణం లాంటి మూవీ చేశారో అది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు వచ్చేసి సస్పెన్స్ కమ్ కామెడీ అన్నట్టు. దీంట్లో మన డార్లింగ్ కూడా భయపెట్టే అమ్మాయిని అని చెప్పేసి ఒక కోణం కనిపిస్తుంది. అంటే భయపడడం కాదు, డార్లింగ్ భయపడేది ఏమి ఉండదు. కాకపోతే ఆ యాక్టింగ్ చూసి, అంటే అమ్మాయి తన జాకెట్ దగ్గర ఒక చిన్న సీన్ చూపిస్తుంది. అంటే నేనేం చేయలేదు, నేను అమ్మాయి కొన్ని అన్నట్టుగా ఒక ఫీలింగ్ అన్నట్టు. అంటే ఇప్పుడు సూపర్ అండి, ఫెంటాస్టిక్ ఉంది. లాస్ట్ సీన్ లో తను కొరడా చూపిస్తున్నాడు చూడండి, బిల్డింగ్ మొత్తం మంటలు అంటుకొని ఉన్నాయి. అది ఇట్లా కొడుతుంటే అది ఎలా ఉందంటే ఒక కోట అన్నట్టు, కోట మొత్తం మంటలతో ఉండేసి తను దాన్ని పాలిస్తున్నాడు, అక్కడ ఉన్న దయ్యాన్ని పారదోలుతున్నాడు అన్నట్టుగా చూపించిండ్రు. విఎఫ్ఎక్స్ అనేది ఫెంటాస్టిక్ ఉంది. అదైతే సినిమాని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓవరాల్ గా అంటే ఇప్పుడు మనం పెట్టబోయే 100 రూపాయలకు 500 వసూలయ్యేటట్టు ఉంది పిక్చర్. అంటే 100 కి 200 మనకు వర్తబుల్ 5 రెట్లు. ఓకే. సో మరి ఇవాళే ఫ్రెష్ గా రాజసాబ్ టీజర్ రిలీజ్ చేశారనమాట, ప్రెస్ మీట్ పెట్టి. సో టీజర్ చూసారా మీరు? చూశారు. ఎలా అనిపించింది టీజర్ చూసినప్పుడు? నార్మల్గా ఉంది. మామూలు చెప్పాలంటే నార్మల్గానే ఉంది. అంటే అంత మొత్తం ఆయన చేసిన యాక్షన్ కంటే కూడా సీజీ గ్రాఫిక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది. ప్రభాస్ లుక్ కొంచెం ఒక రకంగా మునుపటి సినిమాల కంటే కూడా దీంట్లో కొంచెం లుక్ వైజ్ బాగుంది. సినిమాలో నాకైతే అనిపించింది ఎక్కువ సీజీనే ఉంది సినిమా కంటే కూడా ఉంది. అంత పవర్ ఏమో కనపడతలేదు, నార్మల్గానే ఉంది సినిమా. ఓకే. అయితే మరి కొంతమంది ఏమో వింటేజ్ ప్రభాస్ మళ్ళీ వస్తున్నాడు అన్నారు. మరి నిజంగా వింటేజ్ ప్రభాస్లో అనిపించాడా లుక్ చూసినప్పుడు? అంటే వింటేజ్ అంటే ఏందన్నా? అంటే వింటేజ్ అంటే ఏందన్నా? అంటే వింటేజ్ అంటే ఒకప్పుడు పాత లుక్స్తోనే మళ్ళీ వచ్చాడు అంటున్నారు. మరి మీకు వింటేజ్ ప్రభాస్లో అనిపించిందా చూసినప్పుడు? మాకైతే ఏమీ అనిపించలేదు అట్లా. ప్రభాస్ ఏది ఛత్రపతి అవి సినిమాలు ఉన్న ప్రభాస్, ఈ ప్రభాస్కి చాలా తేడా ఉంది. అక్కడ మనిషి బాడీ ఫిట్నెస్ కానీ, ఏది అడవి రాముడు, ఛత్రపతి, ఆ సినిమాల్లో మనిషి బాగా కనపడడం కానీ లుక్ వైజ్ కానీ బాగున్నాడు. దీంట్లో అంత ఫేస్ మొత్తం గ్లామర్ అనేది లేదు, గ్లామర్ ఎక్కువ కనపడతలేదు. ఇక ఏమంటే స్టోరీలో కొంచెం ఒక రకంగా స్టోరీలో పవర్ ఉంటే కనుక కొంచెం ఆడుతుందేమో సినిమా, కానీ అంత సీజీనే ఉంది సినిమా. మాత్రం పవర్ ఏమి ఎక్కువ కనపడడం లేదు, నార్మల్ వైజ్ ఉంది సినిమా. అంటే మరి ఈ సినిమా వర్కౌట్ అయితే అంటారా బాక్స్ ఆఫీస్ దగ్గర? బాక్స్ ఆఫీస్ దగ్గర అంత బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేంత సినిమాలు అయితే కనపడలేదు. ఎక్కువ సీజీ వర్క్ ఉంది కాబట్టి ప్రభాస్కు ఫ్యాన్స్ ఇంకా ఏమన్నా చెప్పలేం. ఆడిపిస్తే ఒక 50 days వరకు గట్టిగా ఆడిపోయచ్చేమో అనుకుంటున్నాను. మరి ఇంకొంతమంది ఏమంటున్నారంటే రాజుగారి గది సినిమా ప్రభాస్ చేస్తుంటే ఎలా ఉంటుందో అలా అంటున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అబ్బా, రాజుగారి గది ప్రభాస్ గారు తీసింటే ఇంకా సినిమా అసలు అంతా కూడా ఆడేది కాదేమో మాకు అనిపించింది. ఎందుకంటే రాజుగారి గది ఈయనకు సెట్ కాదు, దాంట్లో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అది. అంత సమంత మీద బేసిక్ అయింది రాజుగారి గది. ఆమె సస్పెన్స్లో పెట్టింది, ఆమె ఏదో చేసింది, కానీ అది హీరోకి. ఇప్పుడు నాగార్జున అందులో నాగార్జున గారు కూడా ఉన్నారు, కానీ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా పెద్దగా లేదు కదా. కేవలం ఆయన వచ్చి గైడెన్స్ ఇచ్చడం వరకే ఉంది, కానీ హీరోయిన్ ఓరియంటల్ మూవీ కాబట్టి అది ప్రభాస్ సార్ గారికి సూట్ కాదు అది. అయితే మరి చూసుకున్నట్టయితే మారుతి ఆయన మొదటి సినిమా నుంచి మలే మొగాడివే వరకు చాలా హిట్స్ ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే స్టార్స్తో చేసి బడ్జెట్ పెంచడం మొదలు పెట్టారో అప్పటి వరకు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. సో మరి ఇది కూడా హై బడ్జెట్ విత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. మరి ఈ సినిమా కూడా అలానే బ్యాక్ ఫైర్ అయిద్ది అంటారా? మరి ఇప్పుడు ఆదిపురుష్ కూడా అలాగే చెప్పారు.
350 కోట్లు పెట్టారు. సినిమాని చూడంగానే జనాలకి అసలు రామాయణం లాగా అనిపించిందా? ఎక్కువ గ్రాఫిక్స్ అది రావణాసుని చూపించే గెటప్ అది. అదే ఈ విధంగా కూడా దీనికి కూడా భారీ అంచనాలు, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉండొచ్చు, మస్తుగా ఉంటాయి. మీ హైప్ మీకు ఉంటుంది. కానీ సినిమా రిజల్ట్ అనేది ఎప్పుడైనా సరే సినిమా ఓపెనింగ్ అయినాకనే రిజల్ట్ కనపడేది. కాబట్టి హైప్ను ఎప్పుడు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇప్పుడు సినిమా రానంతసేపు జనాలు ఊహాగానాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మాట అనుకుంటున్నాను, నేను అభిమాని అనుకోండి, ప్రభాస్ అభిమాని అనుకోండి, ప్రభాస్ గురించి నేను చెడుగా చెప్పలేను కదా. సూపర్ ఉంటుంది, డూపర్ ఉంటుంది సినిమా, మంచి ప్రభాస్ హైటు, పర్సనాలిటీ మస్తు ఉంది, బాగుంది, గ్లామర్ సూపర్ అని నేను చెప్పగలుగుతా. కానీ రిజల్ట్ అనేది ఎప్పుడు సినిమా వచ్చినాక రిజల్ట్ అని తెలుస్తుంది. కాబట్టి సినిమాను మాత్రం హైప్ పెట్టుకోవాల్సిన అవసరం జనాల ఒపీనియన్ అనేది. మరి చూసుకున్నట్టయితే ప్రభాస్ సరికొత్తగా ఇన్ని సంవత్సరాలు ఆయన కెరియర్లో కొత్తగా హారర్ జోనర్ ట్రై చేశారనమాట. మరి అనుకున్నంత రేంజ్లో ఎంటర్టైన్ చేస్తారంటారా? ఒకటి చెప్తా చూడండి, ఎప్పుడైనా ప్రభాస్ గారికి కామెడీ యాక్టర్లు కామెడీ సీన్స్ సెట్ కావు. ఎందుకంటే ఆయన ఫేసే ఉండడమే సీరియస్ యాక్షన్కి ఉంటుంది. ఫేస్ ఇప్పుడు ఛత్రపతి ఎలా ఉంది? ఛత్రపతిలో ఎక్కడైనా నవ్విపోయడం అంటే కామెడీ అంటే ఆయన ప్రభాస్ చేసిన కామెడీ ఎక్కువ లేదు అక్కడ. వేణుమాధవ్ గారిది వాళ్ళది పెట్టారు. కానీ ప్రభాస్ సీరియస్ యాక్షన్ వల్ల ఛత్రపతి ఎట్లా ఆడింది సినిమా చూడడానికి వాడు బాడీ ఫిట్నెస్ కానీ, హైట్ కానీ, అది కానీ, మున్నా కానీ, లేకపోతే అడవి రాముడు కానీ, ఇవన్నీ కొన్ని ప్రభాస్ గారికి సీరియస్ యాక్షన్లు ఎక్కువ సూటబుల్ అవుతాయి. కాబట్టి డైరెక్టర్లు కూడా ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ గారు ఎక్కడైనా నవ్వంగా కానీ, కామెడీ కానీ, చిన్న కామెడీ కానీ ఉండదు. సీరియస్ యాక్షన్లు ఎక్కువ ఉంటాయి. ప్రభాస్కి సీరియస్ స్టోరీ తీసుకొని మంచి పవర్ ఉన్న స్టోరీ తీసుకుంటే ప్రభాస్ గారికి 100 days పక్కా సినిమా హిట్ అవుతుంది. అంటే మరో ఛత్రపతి సినిమా లాంటి స్టోరీలు తీసుకొని రావాలి. ఇటువంటి సినిమాలు, ఇవి గ్రాఫిక్స్ పెట్టే సినిమాలు ప్రభాస్ మీద మేము కూడా రాధేశ్యామ్ సినిమాని ఎంతో అంచనాలతో రిలీజ్ రోజు చూసాం. మేము మొదటి రోజు చూసాం, మాకు డిసప్పాయింట్ అయిపోయాం మేము. ఆ విధంగా ఇది కూడా డిసప్పాయింట్ చేస్తుందేమో అని ప్రభాస్ లుక్ వైజ్ బాగుంది, స్టోరీలో గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి, స్టోరీలో అదే సీజీ వర్క్ ఎక్కువ ఉంది. ప్రభాస్ మరి ఇంకా స్టోరీలో పవర్ ఉంటే కనుక ఆడుతుంది. ఈ సినిమాని మీరు థియేటర్లో చూస్తారా? థియేటర్లో చూస్తాం కానీ ఒక్కసారి చూస్తాం. సో మరి ఇవాళ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రాజాసాబ్ టీజర్ ఫైనల్ ఇవాళ వచ్చేసింది. సో టీజర్ చూసారా మీరు? చూసాను. సో ఎలా అనిపించింది టీజర్ చూసిన తర్వాత? చూసాను, నాట్ అప్ టు ద మార్క్ అండి. అంటే ప్రభాస్ ఒక స్టార్డమ్ హీరో. ఇప్పుడు సినిమా ఇప్పుడు మారుతి ఎలా తీస్తున్నాడంటే, రెగ్యులర్గా మారుతి ఇన్ని రోజులు మనం చూసుకుంటే, సినిమాలు చూసుకుంటే, ఒక అమాయకులని అందరినీ ఒక బిల్డింగ్లో పడేసి అక్కడేదో దెయ్యం ఉన్నట్టుగా చూపించేసి హర్రర్ ప్లస్ కామెడీ యాంగిల్ ప్లే చేసి ఇట్టు కొట్టడం మారుతికి తెలిసిన ఫార్ములా. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నాడు తప్పితే కొత్తగా అనేది ఏం అనిపించలేదు. ఎక్సెప్ట్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి. అంటే మారుతి గత సినిమాల్లో ఏంటంటే ఎప్పుడు కూడా విజువల్ ఎఫెక్ట్స్ అనేది లేదు. ఎందుకంటే దానికి తగ్గట్టు బడ్జెట్ లేదు. అందరు చిన్న హీరోలతోనే తీస్తున్నాడు. శర్వానంద్ ఇట్లా ఒక టైర్ 3 హీరోలతోనే తీస్తున్నాడు మారుతి ఇంతవరకు. కాబట్టి వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ పెడితే వాళ్ళకి స్టార్డమ్ అంత లేదు. కాబట్టి బడ్జెట్ పెట్టలేక విజువల్ ఎఫెక్ట్స్ పెట్టలేదు. ఇప్పుడు ప్రభాస్ కాబట్టి పాన్ ఇండియా హీరో, బిగ్గెస్ట్ హీరో, పెద్ద హీరో కాబట్టి బడ్జెట్ ఉంది, దాని మీద పెట్టాలనుకున్నారు కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ పెట్టారు. అదొక్కటే తప్పితే ఏమి తేడా అనిపించలేదు, ఏమి డిఫరెన్స్ ఏం కనిపించలేదు. మారుతి సినిమాల్లో హర్రర్ని కామెడీని మిక్స్ చేసి ఎలాగైతే హిట్ ఫార్ములాతో ఇన్ని రోజులు నెట్టుకొచ్చాడు, సేమ్ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేశాడు. బిగ్గెస్ట్ టాలీవుడ్ టాప్ స్టార్తో యాక్ట్ చేస్తున్నాడు. అదొక్కటే డిఫరెన్స్ కనపడిందండి. మరి చూసుకున్నట్టయితే ప్రభాస్ సరికొత్తగా అంటే ఇన్ని సంవత్సరాలు ఆయన కెరియర్లో ఇప్పుడే హారర్ జోనర్ ట్రై చేశారనమాట. సో మరి రిలీజ్ అయిన తర్వాత ఆ రేంజ్లో మరి ఎంటర్టైన్ చేస్తారు అనుకుంటున్నారా? చూసుకుంటే మన ప్రభాస్ చూసుకుంటే మన బాహుబలి నుంచి చూసుకుంటే అంతా కూడా ప్రభాస్ వేసుకునే కానీ మొత్తం కాస్ట్యూమ్స్ కానీ జనాలు ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్ అనేది మిస్ అయిపోయారు. అంటే మన బాహుబలి నుంచి చూసుకుంటే అన్ని ఆ షర్టు ప్యాంట్ వేయటం మానేసాడు కొన్ని సినిమాల్లో అయితే. అంటే ఒక రేకులు కానీ ఆ ఇనుపు కట్టుకోవటం, ఈ యాంగిల్లో చూసిన ప్రభాస్కి ఒక వింటేజ్ ప్రభాస్. ఇప్పుడు మన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఒక 10-12 years బ్యాక్ ఎలా అయితే ప్రభాస్ని చూసి ఫ్యాన్స్ అయ్యారో సేమ్ అదే లుక్ ఇక్కడ కంటిన్యూ చేసి ఆ వింటేజ్ ప్రభాస్ని చూపించి చాలామందిని అనేది మారుతి ప్లస్ పాయింట్. అది మారుతికి ఈ చాలామంది మాత్రం దానికి ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ వింటేజ్ లుక్స్ చూసి చాలా ఇట్లా కదా మేము ప్రభాస్ని చూడాలనుకుంది అని అదొక పాజిటివ్ పాయింట్ అయితే కనపడుతుంది. అయితే మరి చూసుకున్నట్టయితే మారుతి డెబ్యూ ఫిలిం ఈ రోజుల్లో నుండి భలే భలే మొగాడివే వరకు సో అంతా ఆయన సినిమాలు న్యాచురల్గా ఉండే మంచి హిట్ అయినాయి. ఆయన ఎప్పుడైతే బడ్జెట్ పెంచి స్టార్స్తో మూవీస్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి బ్యాక్ ఫైర్ అవుతున్నాయి అన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ పాన్ ఇండియా హీరో, అట్ ది సేమ్ టైం పీపుల్ మీడియా ప్రొడక్షన్. సో మరి ఇది కూడా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు అంటారా? అవునండి, ఇప్పుడైతే టీజర్ అయితే నాట్ అప్ టు ద మార్క్. ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకున్నంత అయితే లేదు.
టీజర్ మాత్రం. మరి చూసుకుంటే కానీ ఈ బిగ్గెస్ట్ బడ్జెట్ ఎంత పెడతారు, దీన్ని కలెక్ట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. అది బ్యాక్ ఫైర్ అవుతున్నాడంటే మారుతి గతంలో న్యాచురల్గా తీసేసి తక్కువ బడ్జెట్లో తీసేసి రెమ్యూనరేషన్ కానీ ప్రతి ఒక్కటి తక్కువలో బిజినెస్ అనేది చాలా తక్కువతో క్లోజ్ చేసుకొని నలుగురిని ఎంటర్టైన్ చేసి వచ్చిన కలెక్షన్స్ తోటి హిట్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ పరంగా. మరి బడ్జెట్ పెంచితే ఏమవుతుందంటే బడ్జెట్ పెంచితే దానికి తగ్గట్టు కలెక్ట్ చేయలేకపోతే ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ పెట్టారు, అన్నీ ఒక న్యాచురల్ కాకుండా కొంచెం కమర్షియల్ యాంగిల్లో మంచిగా జోడించాలి. ఎందుకంటే ప్రభాస్ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తారు, వరల్డ్ వైడ్ కూడా చూస్తారు. ప్రభాస్కి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి కలెక్ట్ చేయగల కలెక్షన్స్ ఎక్కువ కొల్లగొట్టగల సత్తా ఉంది ప్రభాస్కి. కాబట్టి బడ్జెట్ పెట్టడం తప్పలేదు, పెడతారు, ఎక్కువ పెడతారు. బిజినెస్ కూడా రేపేం తక్కువేం జరగదు కదా. ప్రభాస్ మెటీరియల్ హీరో ప్రభాస్ని బట్టే జరిగింది కదా బిజినెస్, స్టార్ హీరో కాబట్టి దాని తగ్గట్టు బిజినెస్ ఎక్కువ జరిగింది కాబట్టి వాళ్ళు బడ్జెట్ కూడా పెట్టుకుంటారు. కొనేవాడు ఉన్నాడు, ఎంతకైనా కొంటారు ఎక్కువ. చిన్న హీరో సినిమా అయితే తక్కువ ఒక 10-20 కోట్లు కొంటారు, ఇట్లా కాదు కదా. రెడీగా ఉన్నారు 300 crores 400 crores బిజినెస్ చేయడానికి కూడా రెడీగా ఉంది రాజాసాబు. కాబట్టి ఎక్కువ కొనడానికి రెడీగా ఉన్నారు కాబట్టి బడ్జెట్ పెడతారు మంచిగా. సేమ్ ఏంటంటే హిట్ టాక్ వచ్చిందా లేదనేది ఇదేనా ముఖ్యం. ఇన్ కేసు రెగ్యులర్ ఫార్మాట్ లాగా అనిపించి మనకి సినిమా అంతా ఫస్ట్ డే నచ్చకపోతే సెకండ్ డే నుంచి డ్రాప్ అవుట్స్ కామన్. అది మరి చూసుకున్నట్టయితే కొంతమంది ఏమంటున్నారంటే రాజుగారి గది సినిమాలో ప్రభాస్ యాక్ట్ చేసినట్టుంది కానీ మాకు ఎక్కడ కొత్తగా అనిపించలేదు అన్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? సేమ్ అదే ఫార్ములా కనపడుతుంది. హీరో మాత్రమే చేంజ్ చేయడం అనిపిస్తుంది. జనరల్గా చిన్న హీరోలు, టైర్ 3 హీరోలు, అప్కమింగ్ హీరోస్ కనపడేవాళ్ళు మారుతి సినిమాల్లో. ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ కనపడ్డాడు, ప్లస్ విజువల్ ఎఫెక్ట్స్ జోడించారు. అదే తప్పితే అంతా రెగ్యులర్ ఫార్మాట్లానే ఉంది. చేంజ్ అనేది నథింగ్ చేంజ్ ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే. ఈ సినిమాని మీరు థియేటర్లో చూస్తారా? కంపల్సరీ చూస్తాను. ప్రభాస్ అనే కాదు, నేను ఏ సినిమా అయినా చూస్తాను. అందులో స్టార్ హీరో సినిమా అయితే కంపల్సరీ చూస్తాను. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు అన్నీ చూస్తాను, ఇది కూడా చూస్తాను.